కేవలం తెల్ల బట్టలు ధరించి జెండా ఎగరవేసినంత మాత్రాన, దేశభక్తి అలపించినంత మాత్రాన గణతంత్ర దినోత్సవం అనేది అసలు ఉద్దేశం నెరవేరదు. రాజ్యాంగం మనకి కల్పించిన హక్కులను, విధులను మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం అనేది ముఖ్యం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని పొరపాట్లు మరియు మన దృష్టి సారించాల్సిన అంశాలు ఇవే. తెలుసుకోండి. నిజమైన సమానత్వం అంటే రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది, కానీ నేటికి కుల, మత, ప్రాంతీయ భేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివక్షను తొలగించినప్పుడే అసలైన రిపబ్లిక్. అవినీతి రహిత పాలన వ్యవస్థలో వేలనుకున్న అవినీతి సాధారణ పౌరుడికి అందాల్సిన ఫలాలు అడ్డుకుంటుంది. దీన్ని ప్రశ్నించడం, ఎదిరించడం మన బాధ్యత కాదా? బాధ్యతాయుతమైన పౌరసత్వం. ఇక్కడ హక్కుల కోసం పోరాడే మనం మన విధులని, రోడ్డు నియమాలు పాటించడం, పన్నులు కట్టడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం తరచుగా మార్చిపోతుంటాం. కానీ చట్టం పట్ల గౌరవం అనేది చట్టం తన చేతుల్లో తీసుకోవడం లేదా స్వార్థం కోసం చట్టాలను ఉల్లంఘించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇక్కడ ముందుకు సాగాల్సిన దారి ఏంటి? గతంలో జరిగిన తప్పులని తెలుసుకొని రాజ్యాంగం ఆశించిన విధంగా స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రతృత్వం, దేర్ ఇస్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ కోసం ప్రతి పౌరుడి కృషి చేయాలి. దేశం అంటే కేవలం మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఆ మనుషులందరికీ న్యాయం జరిగినప్పుడే గణతంత్ర దినోత్సవం ఒక అర్థంగా ఉంటుంది. ఆలోచించండి. దీన్ని మీరు లోతుగా ఆలోచిస్తేనే కదా మీకు అర్థమవుతుంది. మార్పు అనేది మన నుండే మొదలవ్వాలి కదా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.